బీజేపీని జెన్జీ మళ్లీ దెబ్బకొట్టింది. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం బంకీపూర్లో జనసురాజ్ అధినేత పీకే ఘన విజయం సాధించారు. 30 ఏళ్లుగా 8 ఎన్నికల్లో నబీన్ కుటుంబం గెలుస్తూ వస్తోంది. గతేడాది ఎన్నికల్లో జేఎస్పీ అభ్యర్థికి కేవలం 7,717 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో పీకే వెనుక నడిచింది జెన్జీ. జేఎస్పీకి అన్నీ తానై యువకులు, నిరుద్యోగులు అండగా నిలిచారని చెప్పాలి. ప్రచారం నుంచి బూత్ ఏజెంట్ల వరకు అన్నీ వారే అయ్యారు. బీజేపీపై కోపంతో ఎన్నికలను జెన్జీ నడిపించిందని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మీద జెన్జీ వ్యతిరేకత కొనసాగుతోందని చెప్పాలి. దేశవ్యాప్తంగానే కాదు, బంకీపూర్ నియోజకవర్గంలో కూడా ఇది పర్టికులర్గా కనిపించింది. ఓటింగ్ సమయంలో కావచ్చు, ప్రచారం సమయంలో కావచ్చు, జెన్జీ ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వెనుక, ఈ నేపథ్యంలో జనసురాజ్ పార్టీ వెనుక నడిచింది, భారతీయ జనతా పార్టీకి అగెనిస్ట్గా ఏ స్థాయిలో పనిచేసిందో కూడా తెలుస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ప్రశాంత్ కిషోర్ గెలిచారని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో జనసురాజ్ పార్టీకి జెన్జీ యువత ఓటు వేశారని చెప్తున్నారు. జెన్జీ ఈ నేపథ్యంలో ఈ గెలుపుకు కారణం జనసురాజ్ పార్టీకి జెన్జీ ఏ స్థాయిలో సహకారం అందించిందో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. దేశవ్యాప్త ఎదురుపవనాలు అనేవి బంకీపూర్లో కూడా నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో గడ్డు కాలం అని చెప్పాలి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇది బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనుక జెన్జీ ఏ స్థాయిలో పనిచేసిందో కూడా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు? సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఓటు కావచ్చు, గత ఎన్నికల్లో అంటే గత 5-6 ఎన్నికల్లో కూడా నితిన్ నబీన్ కుటుంబం కంటిన్యూగా గెలుస్తూ ఉన్నటువంటి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం బద్దలైపోయింది. జెన్జీ యువతే కారణం అనేటువంటి మాట కూడా సోషల్ మీడియాలో పర్టికులర్గా నడుస్తోంది చర్చ. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా పీకే గెలవడంతో ఇక బీహార్లో ఒక కొత్త కోణం తెరదీసింది. ఎందుకంటే 30 సంవత్సరాలు తన తండ్రి 4 పర్యాయ పదాలు, అలాగే తను నితిన్ నబీ అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, మరి ఆయన 4 సార్లు గెలిచి 1995 నుంచి కూడా ఆ 30 సంవత్సరాలు ఇప్పటి వరకు 2026 వరకు కూడా మరి వాళ్ళే ఉన్నారు. 30 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ సీటును ఇప్పుడు పీకే గెలవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా అంటే ఇది ఒక బీజేపీ అంటే వెనుకంజ వేయడానికి, అంటే బీజేపీ పతనానికి ఇది ఒక నాంది అంటున్నారు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. అయితే దీనికి మొత్తానికి కారణం కూడా ఇటీవల కాలంలో ఏదైతే నీట్ పేపర్ లీక్ జరిగిందో ఆ నీట్ పేపర్ లీక్ వ్యవహారం అంతా దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో దాంట్లో జెన్జీ పాత్ర ఏ స్థాయిలో ఉంది, జెన్జీ ఢిల్లీలో కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ జెన్జీ అనేది పనిచేసింది. అన్ని రాష్ట్రాల విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో పనిచేశారు. దాంతోపాటు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు, విజయం సాధించారు. దాంతోపాటు కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా మరి రాజీనామా చేసిన పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ ఈ జెన్జీ ఉద్యమం చేస్తున్న సమయంలోనే కేవలం పాట్నా ఈ ఏదైతే నియోజకవర్గం ఉందో ఈ బంకీపూర్ నియోజకవర్గంలో పాట్నాకు సంబంధించి కూడా అక్కడ జెన్జీ యువత పెద్ద ఎత్తున అక్కడ పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా లాఠీచార్జ్ చేశారు పోలీసులు. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేసింది అనేది మనసులో పెట్టుకున్నటువంటి ఈ యువత అందరూ కూడా చాలా సైలెంట్ గా ఆ 30 రోజులు ఏదైతే కీలకంగా మారినాయో చాలా సైలెంట్ గా కింద ఓటర్లు వాళ్ళ ప్రచారం అంటే ఈ ఏదైతే ప్రశాంత్ కిషోర్ పార్టీకి పెద్ద క్యాడర్ లేదు, మొత్తం కూడా ఏదైతే తనకున్నటువంటి క్యాడర్ కావచ్చు అంతా ఏది లేదు, కానీ అన్ని తానై కూడా ఈ యువత అనేది ముందుండి ప్రశాంత్ కిషోర్ను నడిపించింది. పేపర్ లీక్ విషయంలో కావచ్చు, నిరుద్యోగం విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశాన్ని దోచుకుంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఈ యువత చాలా గుర్రుగా ఉన్నారు బీజేపీ పైన. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి. సో ఎవరు ఆ పులి స్టాప్ కు అంటే బీజేపీకి పోటీగా నిలబడతారో వాళ్లకు జెన్జీ సపోర్ట్ ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఓటమి ఏదైతే బీజేపీ ఓటమి ఉందో జెన్జీకి ఇది ఒక అంటే ఇది ప్రశాంత్ కిషోర్ విజయం అని చెప్పకుండా సో జెన్జీ విజయం అని కూడా చెప్పుకోవచ్చు. మురళి, ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విజయం అంటే ప్రశాంత్ కిషోర్ తో పాటు జెన్జీకి 90%, 100% దీంట్లో క్రెడిట్ ఇవ్వాల్సిందే అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో జెన్జీ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో దానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా మరి చెప్పుకోవచ్చు మురళి. రైట్, అంటే
జెన్జీ నిర్ణయిస్తే, అంటే జెన్జీ డిసైడ్ అయితే ఎలాంటి కంచుకోటలైనా బద్దలైపోతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. అంటే పీకే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావచ్చు, ఆయన ఫ్యాక్టర్స్ కావచ్చు, అవి కూడా ఒకంత పనిచేశాయని కూడా చెప్తున్నారు. అంటే జెన్జీ ఏ స్థాయిలో బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చిందని తెలుసుకోవాలంటారు. ప్రధానంగా ఇక్కడ ఆ యువకులందరూ కూడా, నిరుద్యోగ యువకులు, అలాగే చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా పీకేకి పనిచేశారు. పీకే నినాదం ఏదైతే ఈ నీటు పేపర్ పైన జరుగుతున్నటువంటి మొత్తం ఈ తతంగాన్ని మొత్తం కూడా దగ్గరుండి చూశారు. ఇక్కడ బీహార్ ప్రజలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి దాన్ని అనువుగా మర్చుకొని ఇటు యువతని మేల్కొల్చారు. దాంట్లో కొలువుల కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, అలాగే విద్య కోసం, వీటన్నిటిని కూడా అస్త్రాలు వాళ్ళకు, అంటే నిరుద్యోగులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్లకు దగ్గర అయ్యారు పీకే. దాంతో పాటు వాళ్ళు కూడా బీజేపీ ఏదైతే మత రాజకీయాలు కావచ్చు, కుల రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా పీకేకు సపోర్ట్ చేశారు. పీకేకు అన్ని తానే, అంటే ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా అక్కడ బూత్ లెవెల్లో కానీ, అంటే వీళ్ళే కార్యకర్తల్లాగా అటు సభ్యత్వం లేకున్నా కానీ వీళ్ళు పీకే జెండాను మోసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు యువత ఏ రకంగా పీకేకి సపోర్ట్ చేసి పీకే పార్టీ కోసం పనిచేశారో, ఎలాగైతే మనకి విజయ్కి కొంత ఎట్లా పనిచేశారో, సో అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ జెన్జీ కూడా అదే విధంగా పనిచేశారు. చాలా సైలెంట్ గా, అంటే ఎవరు ఊహించలేదు, అసలు బీజేపీ కూడా ఊహించలేదు ఈ సీటు మేము కోల్పోతామని. అంత సైలెంట్ గా యువత పనిచేశారు. యువత పనిచేస్తే ఎలా ఉంటుంది, జెన్జీ పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ గెలుపు అనేది చిన్న ఉదాహరణ. దాంతో పాటు మొన్న జెన్జీ ఉద్యమం కూడా, మరి ఆయన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ పతనానికి నాంది అంటున్నారు. ప్రస్తుతం పీకే గెలుపు తర్వాత బీహార్ లో ఒక కొత్త రాజకీయ కోణానికి నాంది పలికింది. అయితే దాంతో పాటు మురళి, ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి రాష్ట్రాల ఎన్నికలు, సో 4-5 రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ మరి అధికారంలో ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో, అంటే సార్వత్రిక ఎలక్షన్స్ లో బీజేపీకి ఈ ఓటమి ఏదైతే ఉందో అది కొంత భయపెట్టిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఇది ఎలా ఉండబోతుంది ఏంటి. పీకే ప్రస్తుతం అయితే ఇంకా బీజేపీ పతనం స్టార్ట్ అయిందని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. అంటే దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికైనా జాగ్రత్త పడుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా. అంటే ఏదైనా సరే కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, గడ్డు కాలం అయినా సరే ఎక్కువ కాలం ఉండదనేటువంటి మాట చెప్తున్నారు. బీహార్లో మళ్ళీ ఎన్నికలంటే దాదాపుగా ఒక 4.5 సంవత్సరం పైగా ఉంది కాబట్టి ఈ లోపల బీజేపీ తనదైనటువంటి శైలిలో చక్రం తిప్పుతుందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. ఏంటి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో? అంటే ప్రధానంగా గతంలో కూడా, అంటే ఇందిరాగాంధీ సమయంలో కూడా పదవి, ధనం, అహంకారం ఎక్కువైనప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తాయి. సో ఇప్పుడు కూడా బీజేపీ దాదాపు 3 దఫాలుగా ఎన్నికైంది. సో ఆ మత రాజకీయాలు ఎక్కువైపోయినాయి, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి, ధనదాహం ఎక్కువైపోయింది. ఒక డిక్టేటర్ లాగా బీజేపీ రాజకీయ వ్యూహాలు చేస్తూ ఉంది. సో దానికి జెన్జీ అంతా కూడా, ఇప్పుడున్న యువకులు అంతా కూడా కోపంగా ఉన్నారు. మత రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు, మాకు కావాల్సింది విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగం, వీటన్నిటిని కూడా నిర్మూలించాలి. నిర్మూలిస్తేనే మేము ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాము అనేది ఇక్కడ జెన్జీ చెప్తున్నమాట. సో ఇవన్నీ కూడా జెన్జీ తలుచుకుంటే ఏదైనా జరుగుతుందా అనే దానికి ఇది ఒక నాంది పలికిందని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద జెన్జీ తలుచుకుంటే ఏం జరుగుతుందో చూపించినటువంటి ఒక ఎన్నికగా కూడా బంకీపూర్ నియోజకవర్గానికి సంబంధించి చూడొచ్చు. భారతీయ జనతా పార్టీని జెన్జీ మరోసారి దెబ్బ కొట్టింది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం బంకీపూర్లో జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. 30 ఏళ్లుగా 8 ఎన్నికల్లో నబీన్ కుటుంబం గెలుస్తూ వస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో జేఎస్పీ అభ్యర్థి కేవలం 7,717 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వెనుక జెన్జీ నడిచింది. జేఎస్పీకి అన్నీ తానై యువకులు, నిరుద్యోగులు పనిచేశారని చెప్పాలి. ప్రచారం నుంచి బూత్ ఏజెంట్ల వరకు అన్నీ వారే అయ్యారు. బీజేపీపై కోపంతో ఎన్నికలను జెన్జీ నడిపించింది.